నమస్తే. వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్య. సో, మన భారతదేశంలో కొత్త పార్టీ వచ్చిందన్న విషయం మనందరికీ తెలిసిందే. కొత్త పార్టీ అంటే ఏదో పెద్ద పెద్ద సభలు పెట్టి, ఆ సభలలో పేరు ప్రకటించడం గాదు. ఒక నిరుద్యోగి తలుచుకుంటే, ఈ యొక్క యంగ్‌స్టర్, ఒక జెన్‌జీ, ఒక యువత తలుచుకుంటే ఏ రకంగా ఉంటదో అని జెప్పేసి నిరూపించడం జరిగింది. సో, అయినా మనందరికీ తెలిసిందే. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ మాట్లాడిన మాటలు గావచ్చు, ఆయన చేసిన వ్యాఖ్యలు గావచ్చు, అవి సీరియస్‌గా తీసుకుంటే ఎట్లుంటది అనే విధంగా చూపించడం జరిగింది. అయితే ముఖ్యంగా సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలేంది? నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడడం. నిరుద్యోగులు ఇప్పుడు మీడియాలో గావచ్చు, జర్నలిస్ట్‌లు గావచ్చు, డిజిటల్ మీడియా జర్నలిస్ట్‌లు గావచ్చు మారిపోయిర్రు. అడ్వకేట్‌లాగా లాయర్‌లలాగా అయిపోతున్నారు. ఏం లేకుండానే అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే నిరుద్యోగులు ఒక రకంగా బొద్దింకల్లా తయారయ్యారని జెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఒక్క నిరుద్యోగి తలుచుకుంటే ఎట్లుంటదా అని జెప్పేసి కాక్రోచ్ పార్టీ ఏర్పాటు జేయడం జరిగింది. సో, దీనికి సంబంధించి అంటే ఆ పార్టీ ఏర్పడిన తర్వాత గత కొన్ని రోజుల్లోనే అంటే 24, 48 గంటల్లోనే ప్రధాన పార్టీలైన సెంట్రల్ పార్టీ బీజేపీ గావచ్చు, కాంగ్రెస్ గావచ్చు, ఈ ప్రధాన పార్టీల కంటే ఎక్కువ ఫాలోవర్స్‌ని పెంచుకుంది. దాదాపు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షలు, కోట్ల ఫాలోవర్స్ గూడా పెరగడం జరిగింది. అంటే ఒక్క యువత తలుచుకుంటే ఎట్లుంటది? ఒక జెన్‌జీ తలుచుకుంటే ఎట్లుంటది? అని జెప్పేసి నిక్కాసుగా కనిపించే కాక్రోచ్ జనతా పార్టీ నిరూపించుకోవడం గూడా జరిగింది. సో, దీనికి సంబంధించి వార్త గూడా వచ్చింది. ఒకసారి చూద్దాం. కాక్రోచ్ క్రేజీ రికార్డ్. 5 వారాల్లోనే 14,000,000 ఫాలోవర్స్ సొంతం. బీజేపీ, కాంగ్రెస్ ఇన్‌స్టా ఫాలోవర్స్ రీచ్ బిగ్. పార్టీ మేనిఫెస్టోకు పలువురు ఎంపీల మద్దతు. సోషల్ మీడియా వేదికగా కొనసాగుతున్న ఒక అధికారిక పొలిటికల్ క్యాంపెయిన్ దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కేవలం వారం రోజుల క్రితం నెట్టింట పుట్టుకొచ్చిన సెటైరికల్ ప్లాట్‌ఫార్మ్ కాక్రోచ్ జనతా పార్టీ సరికొత్త రికార్డులను సృష్టించింది. కేవలం 5 రోజుల వ్యవధిలోనే ఈ సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఏకంగా 14,000,000 1.4 కోట్ల మందికి పైగా ఫాలో అవుతుండటం విశేషం. అంటే మనం అర్థం చేసుకోవచ్చు. యువత ఎంత వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడున్న ప్రధానంగా బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇస్తా అన్నది, నరేంద్ర మోదీ ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఎంతమంది నిరుద్యోగులున్నారు అని జెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రకంగా జూస్తే ఇప్పుడున్న బీజేపీ పార్టీ ఫెయిల్ అయినట్టే కనిపిస్తుంది. ఎంతమంది యువకులు బయటికొచ్చిర్రు, ఎంతమంది యువకులు కాక్రోచ్ పార్టీకి ఫాలో అవుతున్నారంటే మనం అర్థం జేసుకోవచ్చు. యూత్‌లో ఎంత వ్యతిరేకత ఉంది అని జెప్పేసి. సో, దీనికి సంబంధించి మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఇది అఫీషియల్‌గా అనౌన్స్ చేయకపోయినా గూడా, దానికి సంబంధించి ఫాలోవర్స్ గావచ్చు చూస్తే నిజంగా మతి పోతుంది. మనం చూసిన 2 నిమిషాలకే ఫాలోవర్స్ పెరగడం. చూసిన 2 సెకన్లకే ఫాలోవర్స్ పెరగడం. అంటే ప్రజల్లో ఎంత క్రేజ్ సంపాదించుకుంటుంది. ప్రజలలో ఎంత దూసుకుపోతుంది అని జెప్పేసి మనకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇది జూషిన తర్వాతనన్నా బీజేపీ ప్రభుత్వం గావచ్చు మేలుకోవాలి. నిరుద్యోగులు ఎట్లా కష్టపడుతున్నారు అని జెప్పేసి. నిరుద్యోగులు ఎంతమందున్నారని జెప్పేసి. సో, దీనికి సంబంధించి గూడా ఇప్పుడు ఎక్కడ జూషినా గూడా అదే వార్త కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ జేస్తున్నా గూడా ఇప్పుడు పోస్టులు గూడా వచ్చేస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ క్యాండిడేట్ అని జెప్పేసి వాళ్ళది వాళ్ళు పోస్ట్ జేసుకుంటున్నారు. మరి మీరు కరెక్ట్ ఉంటే, మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు గావచ్చు, మీరు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు గావచ్చు, కరెక్ట్‌గా నెరవేరుస్తే ఈ పరిస్థితి ఎందుకొస్తుండే? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడున్న ప్రధాన పార్టీల పైన ఇంత వ్యతిరేకత ఎందుకొస్తుంది? ఏ రకంగా వస్తుంది? ఒక జెన్‌జీ, ఒక యువకుడు, ఒక యువ నాయకుడు దలుచుకుంటే ఏ రకంగా అవుతుందో ఇప్పుడు అర్థమైతుంది. సో, దీనికి సంబంధించి మనం జూద్దాం. అసలు ఎవరు స్థాపించిర్రు? ఎట్లా స్థాపించిర్రు? ఏంది అని జెప్పేసి. సో, మనం ఒకసారి వికీపీడియాలో చూద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ గురించి. కాక్రోచ్ జనతా పార్టీ. సో, అవి జనతా పార్టీకి సంబంధించి మెయిన్ సంక్షిప్తీకరణ. అంటే సీజేపీ దాన్ని షార్ట్ కాక్రోచ్ జనతా పార్టీ అంటే
సిజేపి స్థాపకులు అభిజిత్ దీప్కే. స్థాపన తేదీ 2026 మే 16. ఎన్ని రోజులవుతుందో మనం చూడొచ్చు. బీజేపీకి సంబంధించిన నేషనల్ పార్టీకి లోని ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి. నిరుద్యోగుల పట్ల రాజకీయం, రాజకీయ వ్యంగ్యం, యువజన హక్కులు, వ్యవస్థాపక వ్యతిరేకత, వామపక్ష నినాదం, బద్ధకస్తులు నిరుద్యోగుల గొంతుక. అంటే మరి దానికి సంబంధించి మీరు ఎంత ఎటకారంగా మాట్లాడారో ఏందో అని చెప్పేసి దానికి సంబంధించిన లోగో కాక్రోచ్ జనతా పార్టీ లోగో. సో ఇది చూద్దాం ఒకసారి. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక భారతీయ వ్యంగ్య రాజకీయ ఉద్యమం. దీనిని 2026 మే 10న ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త అభిజిత్ దీప్కే స్థాపించారు. ఒక ఇన్స్టాగ్రామ్ లో, అది కూడా ట్విట్టర్ ఖాతా పెడితే ఆ ట్విట్టర్ ఖాతా కూడా ఇప్పుడు బ్యాన్ అయిపోయింది. అది కొన్ని కారణాల వల్ల అనేసి అయితే అంటున్నారు. అంటే ఆయన ఏం తప్పు చేసిండు? ఆయన పార్టీ పెట్టి ఏమైనా తప్పు చేసిండా? దానికి సంబంధించి ఏమైనా వల్గర్ వీడియోస్ చేసిండా? వల్గర్ గా ఏమైనా మాట్లాడిండా? అభిజిత్ కి సంబంధించి ట్విట్టర్ అకౌంట్ పోవడానికి ఆయన ఏం తప్పు చేసిండని చెప్పేసి అసలు 2026 మే 15న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య ప్రతిస్పందనగా ఈ పార్టీ ఆవిర్భవించింది. ఈ వ్యాఖ్యలతో ఆయన నిరుద్యోగ యువతను బొద్దింకలు, సమాజ పరాన్న జీవులు అని సంబోధించారు. కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు బీహార్లో జరగనున్న బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు నివేదికలు సూచించాయి. అది అక్కడనే కాకుండా ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూడా కావచ్చు, ఇక్కడున్న యువకులు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ పైన కన్నేశారు. మేము కూడా ఈ పార్టీ సైడ్ నుంచి మేము నిలబడతాం, ఖచ్చితంగా ఎమ్మెల్యేగా మేము పోటీ చేస్తామని చెప్పేసి యువత ముందుకు వస్తున్నారు. మీరు చూడండి ఒకసారి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు. మే 17న ఒక సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఇలా వ్యాఖ్యానించారు. ఉపాధి దొరకని లేదా వృత్తిలో స్థానం లేని బొద్దింక లాంటి యువకులు కొందరు ఉన్నారు. వారిలో కొందరు మీడియాగా, మరికొందరు సోషల్ మీడియాగా, ఆర్టీఐ కార్యకర్తలుగా, ఇతర కార్యకర్తలుగా మారి అందరిపై దాడులు చేయడం ప్రారంభిస్తారు. మరుసటి రోజు అభిజిత్ దీప్కే ఎక్స్ పూర్వ ట్విట్టర్ లో అక్కడ ఉన్న బొద్దింకల అందరి కోసం ఒక వేదిక, అంటే నిరుద్యోగులందరి కోసం ఒక వేదిక అన్నట్టు మన నిరుద్యోగులని బొద్దింకలతో పోల్చింది కాబట్టి బొద్దింకల వేదిక అని చెప్పేసి కూడా ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. నువ్వు ప్రారంభించినట్లు ప్రకటించారు. అందులో నిరుద్యోగులు, బద్ధకస్తులు, నిరంతరం ఆన్లైన్ లో ఉండే వాళ్ళు, వృత్తిపరంగా విమర్శించగల సామర్థ్యం ఉన్న వాళ్ళు చేరడానికి అర్హులని పేర్కొన్నారు. అంటే ముఖ్యంగా దాంట్లో ఏంది, నిరుద్యోగులు, బద్ధకస్తులు ఉన్నవారు దీంట్లో జాయిన్ కండి అని చెప్పేసి ఆయన ట్విట్టర్ ఖాతాలో పెట్టడం జరిగింది. అంటే ఒక బయో లాగా పెట్టడం అయితే జరిగింది. ఈ పార్టీ వెబ్సైట్ 2026 మే 16న బద్దకస్తులు నిరుద్యోగుల గొంతుకనే ట్యాగ్ లైన్ తో ప్రత్యక్షమైంది. కేవలం 48 గంటల్లోనే ఈ ఉద్యమంలో 40,000 మందికి పైగా నమోదిత సభ్యులు చేరినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ సంఖ్య 70,000 దాటినట్లు నివేదికలు వచ్చాయి. ఈ ఉద్యమం బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాలకు విస్తరించింది. ఏదేమైనా కూడా అక్కడ ఆ రాష్ట్రాలకే, నార్త్ సైడ్ కావచ్చు, ఆ రాష్ట్రాలకే కాకుండా మన సౌత్ సైడ్ కూడా ఈ న్యూస్ రావడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఈ కాక్రోచ్ పార్టీలో సభ్యత్వం తీసుకోవడానికి కూడా వెళ్తున్నారు. అంటే ఇప్పుడున్న ప్రధాన పార్టీలు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి నిరుద్యోగులకు సంబంధించి ఏమైందని చెప్పేసి ఆలోచించాలి. 2 లక్షల ఉద్యోగాలు ఏడిపోయినాయని చెప్పేసి ఆలోచించారు. ఇప్పుడు నిరుద్యోగులు కూడా మొన్న ధర్నా చేసి చెప్పారు. చాలా క్లియర్ గా ఉన్నారు వాళ్ళు. జూన్ 2న తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణకి సంబంధించి ఒక పెద్ద పండుగ మనం చేసుకోబోతున్నాం. జూన్ 2 వరకు టైం ఇస్తాం. జూన్ 3వ తేదీ మేము అన్ని రకాలుగా మేము చేస్తాం. మరో తెలంగాణ ఉద్యమంని తీసుకొని వస్తాం అని చెప్పేసి చెప్తున్నారు. జూన్ 2 వరకు టైం ఇస్తున్నాం. జూన్ 3వ తేదీ నెక్స్ట్ డేనే తెలంగాణలో మరో ఉద్యమం స్టార్ట్ చేస్తాం. రాస్తా రోకలు కావచ్చు, వంట వార్పు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ప్రతి ఒక్కటి మేము చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ నిరుద్యోగులుగా ఉండడానికి కారణం ఎవరు? ప్రభుత్వాలే కదా. ప్రభుత్వాలను ఎంత ప్రశ్నించినా, ఎన్ని ధర్నాలు చేసినా పట్టించుకుంటున్నారా నిరుద్యోగులని?
సో, ఇప్పటికైనా ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకొని నిరుద్యోగులకి సంబంధించి ఒకసారి ఆలోచించాలి. అంతంత చదువులు చదివి డబుల్ డిగ్రీలు, డబుల్ పీజీలు చేసి వాళ్ళేం చేస్తున్నారు? మరి ఏం ఏం చేస్తారు? ఇట్లాంటి ప్లాట్‌ఫార్మ్‌లకే గదా వచ్చేటిది. ఉద్యోగాలు లేకనే గదా ఇలాంటి ప్లాట్‌ఫార్మ్‌లకొచ్చేటిది. సో, ఎవరైనా గూడా ఫస్ట్ మన సైడ్ ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి తప్పులున్నాయి, ప్రభుత్వం ఎట్లా చేస్తుందని చెప్పి ఆలోచించి నిరుద్యోగుల పక్షాన నిలబడండి. చూషిర్రు కదా ఇప్పుడు. ఒక నిరుద్యోగి తలుచుకుంటే ఎట్లయితదని జెప్పేసి. నిజంగా ఆయనకి ఎట్లొచ్చిందో ఆ అభిజిత్‌కి ఆలోచన గావచ్చు. నిజంగా ఒక్క 2, 3 రోజుల్లోనే దేశాన్ని మొత్తం తన వైపు తిప్పుకుండు అభిజిత్. అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా గావచ్చు, ఇప్పుడున్న ఇన్‌స్టాగ్రామ్ గావచ్చు, అదెంత ఫాస్ట్‌గా ఉందో మీరు అర్థం జేసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నిద్రలేచి నిరుద్యోగులకి సంబంధించి 2,00,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఉద్యోగాలన్నీ ఇయ్యండి. లేదంటే జూన్ 3వ తారీఖు నుంచి ఎట్లుంటదో మరి మన తెలంగాణలో మరి ఎట్లుంటదో ఏందో చూడాలి మరి.